హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సినిమా కథ గురించి మాట్లాడబోతున్నాం. ఇది ఒక అమ్మాయి కథ. మొదట్లో చాలా సాదాగా ఉంటుంది, కాని తర్వాత ఆమెకు కొన్ని అలవాట్లు అంటుకుంటాయి. ఆమె లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఈ సినిమా మీ మైండ్ని ఆలోచింపజేస్తుంది. కొన్ని సీన్స్ మిమ్మల్ని నవ్విస్తాయి, కొన్ని షాక్ చేస్తాయి. సో వీడియో చివరి వరకు చూసి ఈ అమ్మాయి జర్నీ ఎలా సాగిందో తెలుసుకోండి. సినిమా స్టార్ట్ అవ్వగానే మనం ఎలిస్ అనే అమ్మాయిని చూస్తాం. ఆమె ఒక స్కూల్లో చదువుతుంది. ఈ స్కూల్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఉదాహరణకి, ఎవరైనా అమ్మాయి చిన్న స్కర్ట్ వేసుకొచ్చినా పనిష్మెంట్ ఇస్తారు. ఒకరోజు క్లాస్లో ఫాదర్ మర్ఫీ సెక్సువాలిటీ అనే చాప్టర్ చెప్తుంటాడు. అతను అందరికీ చెప్తాడు, పెళ్లి అయ్యాకే ఇంటిమేట్ అవ్వాలి. పెళ్లి కాకముందు ఇలాంటివి చేస్తే దేవుడి దృష్టిలో అది పాపం. అప్పుడు క్లాస్లో ఒక అబ్బాయి అడుగుతాడు, ఇంటిమేట్ అవ్వడం తప్పు అంటే మాస్టర్బేషన్ చేయడం కూడా తప్పా? ఫాదర్ రిప్లై ఇస్తాడు, మాస్టర్బేషన్తో పిల్లలు పుట్టరు, కాని అది కూడా పాపమే. దేవుడు అన్నీ చూస్తాడు. సో ఇలాంటివి చేయకండి. క్లాస్ అయ్యాక ఎలిస్ తన ఫ్రెండ్ లోరాతో మాట్లాడుతుంది. లోరా అంటుంది, ఈ స్కూల్ రూల్స్తో నాకు విసుగొచ్చింది. ఇంటిమేట్ అవ్వడాన్ని కూడా పాపమంటారు. ఆమె ఎలిస్ని అడుగుతుంది, మాస్టర్బేషన్ చేయడం కూడా పాపమా? ఎలిస్ నవ్వుతూ అంటుంది, లేదు, దీనిలో పాపం ఏమీ లేదు. ఇది అందరూ తమ సంతోషం కోసం చేస్తారు. ఆ రోజు సాయంత్రం ఎలిస్ ఇంటికి వచ్చాక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె కంప్యూటర్ దగ్గర కూర్చుని ఎవరితోనో చాట్ చేస్తుంటుంది. అంతలో ఒక అన్నోన్ వ్యక్తి నుంచి మెసేజ్ వస్తుంది. అందులో ఒక అసభ్యకరమైన ఫోటో ఉంటుంది. మొదట ఎలిస్కి సిగ్గేస్తుంది, కాని క్యూరియాసిటీతో ఆ ఫోటోని మళ్లీ చూస్తుంది. ఆ వ్యక్తి ఎలిస్ని ఆమె వయస్సు, లొకేషన్ అడుగుతాడు. ఎలిస్ తన బయోడేటా ఇచ్చేస్తుంది. అతను ఆమె ఫోటో అడిగితే ఎలిస్ స్మార్ట్గా తన బెస్ట్ ఫ్రెండ్ ఫోటో పంపిస్తుంది. ఆ ఫోటో చూసి అతను, వావ్, నీవు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ల మాటలు హద్దులు దాటడం స్టార్ట్ అవుతుంది. ఎలిస్ కొంచెం ఎక్సైట్ అవుతుంది. ఆమె స్కర్ట్లో చేయి పెట్టి తనని తాను సంతోషపెట్టుకోవడం మొదలుపెడుతుంది. కాని అప్పుడే ఆమెకు తన తల్లిదండ్రులు వచ్చేసినట్టు అనిపిస్తుంది. వెంటనే కంప్యూటర్ ఆఫ్ చేసేస్తుంది. మరుసటి రోజు స్కూల్లో ఎలిస్, లోరాతో మాట్లాడుతుంటే వాళ్ల దగ్గరకు బెత్ అనే అమ్మాయి వస్తుంది. బెత్ అంటుంది, ఎలిస్, నీవు ఈ మధ్య చాలా గలీజుగా ప్రవర్తిస్తున్నావు. ఎలిస్కి ఆ మాటలు అర్థం కావు. లోరా బెత్ని అడుగుతుంది, నీవు నా పార్టీకి ఎందుకు రాలేదు? బెత్ చెప్తుంది, నేను స్కూల్ ట్రిప్కి వెళ్లాను. ఆ ట్రిప్ నా లైఫ్ని చేంజ్ చేసింది. లోరా, ఎలిస్లకు ఆమె మాటలు అర్థం కావు. బెత్ వెళ్లిపోయాక ఎలిస్ చాక్లెట్ని విచిత్రంగా తింటూ కనిపిస్తుంది. దీన్ని చూసి కొందరు అబ్బాయిలు నవ్వుతారు. ఎలిస్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఒక టీచర్ ఎలిస్ దగ్గరకు వచ్చి, నీవు నీ బాడీతో గలీజు పనులు చేయకూడదు. ఇది దేవుడిచ్చిన గిఫ్ట్ అని అంటుంది. అప్పుడు ఎలిస్కి అర్థమవుతుంది, స్కూల్లో ఆమె గురించి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి, ఆమె మాస్టర్బేషన్ చేస్తుందని. ఎలిస్ గిల్టీ ఫీల్ అవుతూ ఫాదర్ మర్ఫీ దగ్గరకు వెళ్లి తన గలతీ గురించి చెప్తుంది. ఫాదర్ అంటాడు, పెళ్లి కాకముందు ఇలా చేయడం తప్పు. నీవు చర్చ్కి వెళ్లి ప్రే చేయి. ఎలిస్ చర్చ్కి వెళ్లి తన తప్పుకు క్షమాపణ అడుగుతుంది. ఆమె ఆలోచిస్తుంది, తన మైండ్ తప్పుడు పనుల వైపు వెళ్తోంది. సో స్కూల్ ట్రిప్కి వెళ్లి మైండ్ని కంట్రోల్ చేసుకోవాలని. ఎలిస్ స్కూల్ ట్రిప్కి వెళ్తుంది. లోరా కూడా వెళ్తుంది. కాని ఆమె దేవుడి గురించి తెలుసుకోవడానికి కాదు, స్కూల్లో ఒక అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికి. వాళ్లంతా క్యాంప్కి చేరుకుంటారు. అక్కడ కొంతమంది సీనియర్స్ వాళ్లను రిసీవ్ చేస్తారు. అందులో క్రిష్ అనే అబ్బాయి ఉంటాడు. క్రిష్ని చూడగానే ఎలిస్కి ఒకటే ఎక్సైట్మెంట్. అక్కడ ఇన్ఛార్జ్ నైనా వచ్చి అందరి ఫోన్స్ అడుగుతుంది, ఎందుకంటే ట్రిప్లో ఫోన్స్ అలవ్ కాదు. ఎలిస్ తన ఫోన్ ఇవ్వకుండా, నా దగ్గర ఫోన్ లేదు అని అబద్ధం చెప్తుంది. అందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టి ఫాదర్ మర్ఫీ గ్రూప్స్ డివైడ్ చేస్తాడు. ఎలిస్ క్రిష్ గ్రూప్లో ఉంటుంది. దాంతో ఆమె మనసులో లడ్డూలు పేలతాయి. ఫాదర్ అంటాడు, మీరు ఇక్కడికి రావడం దేవుడి ప్లాన్. 4 రోజులు ఇక్కడ ఉండి దేవుడు మీ లైఫ్ నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోండి. అతను అందరికీ ఒక పేపరిచ్చి, మీరు ఇక్కడికి రాకముందు ఫీల్ అయిన ఎమోషన్స్ని టిక్ చేయండి అని చెప్తాడు. అందరూ తమ ఫీలింగ్స్ టిక్ చేస్తారు. కాని ఎలిస్ టర్న్ ఆన్ అనే ఆప్షన్పై టిక్ చేస్తుంది. ఎందుకంటే ఆమె కొన్ని రోజుల క్రితం ఇంటిమేట్ కావాలని అనుకుంది. కాని ఆ టిక్ చేసినందుకు ఎలిస్ భయపడుతుంది. ఇది అందరికీ తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తారు. ఆ టిక్ తీసేయాలని ట్రై చేస్తుంది. కాని అంతలోనే పేపర్స్ కలెక్ట్ చేసేస్తారు. అప్పుడు నైనా వచ్చి తన కన్ఫెషన్ షేర్ చేస్తుంది. నాకు మొదట నా తల్లిదండ్రులు నన్ను లవ్ చేయరని అనిపించేది. కాని ఈ ట్రిప్కి వచ్చాక నా లైఫ్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్లు నన్ను లవ్ చేస్తారు. ఈ మాటలు విని ఎలిస్, లోరా నవ్వుకుంటారు. కాని తర్వాత కథలో దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఆ రాత్రి ఎలిస్ తన నోకియా ఫోన్లో స్నేక్ గేమ్ ఆడుతుంటుంది. గేమ్లో అవుట్ అయినప్పుడు ఫోన్ వైబ్రేట్ అవుతుంది. దాంతో ఎలిస్కి ఒక ఐడియా వస్తుంది. ఆమె ఫోన్ని తన కాళ్ల మధ్య పెట్టుకుని సంతోషపడుతుంది. మరుసటి రోజు అందరూ జంగిల్లో ట్రెక్కింగ్కి వెళ్తారు. ఎలిస్ ఇంటెన్షనల్గా తనని తాను గాయపరుచుకుంటుంది, తద్వారా క్రిష్ తన దగ్గరకు వస్తాడని. అలాగే జరుగుతుంది. క్రిష్ ఎలిస్ని ఎత్తుకుని ఆమె క్యాబిన్కి తీసుకెళ్తాడు. అప్పుడు నైనా వచ్చి ఎలిస్ గాయం గురించి అడుగుతూ,
తొందరగా బయటకు రా, గ్రూప్ ఫోటో తీసుకుందాం అని అంటుంది. అంతలో ఎలిస్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. నైనాకి ఆమె అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది. నైనా అంటుంది, నేను మొదటి రోజే నీ ఫోన్ అడిగాను, నీవు అబద్ధం చెప్పావు. దీని గురించి ఫాదర్తో మాట్లాడతాను. గ్రూప్ ఫోటో తీశాక ఫాదర్ మర్ఫీ ఎలిస్ని మందలిస్తాడు. నీవు మళ్ళీ మా రూల్స్ బ్రేక్ చేశావు. సో పనిష్మెంట్గా నీవు పూర్తి క్యాబిన్ క్లీన్ చేయాలి. ఎలిస్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆమె దృష్టి ఫాదర్ మర్ఫీ రూంలోని కంప్యూటర్పై పడుతుంది. ఆమె కంట్రోల్ చేసుకోలేక ఫాదర్ కంప్యూటర్లో ఒక అబ్బాయితో చాట్ స్టార్ట్ చేస్తుంది. ఆమె అతనితో ఇంటిమేట్ టాపిక్స్ గురించి మాట్లాడుతుంది. కాని ఎవరో వస్తున్నట్టు అనిపించి వెంటనే కంప్యూటర్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. కాని ఆమె కంప్యూటర్ని షట్డౌన్ చేయడం మర్చిపోతుంది. మరుసటి రోజు అందరూ కలిసి కూర్చుని ఉంటారు. ఎందుకంటే ట్రిప్లో 3 రోజులు గడిచాయి. ఫాదర్ మర్ఫీ వచ్చి అడుగుతాడు, నా కంప్యూటర్లో ఎవరైనా చాట్ చేశారా? స్వయంగా చెప్పండి. ఎవరూ ఒప్పుకోరు. ఫాదర్ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలిస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫాదర్ అంటాడు, నీవు స్కూల్లో ఫేమస్ అయ్యావు. నీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎలిస్ రిప్లై ఇస్తుంది, నేను సీదా అమ్మాయిని. నా గురించి మీరు విన్నవన్నీ రూమర్స్. తర్వాత ఎలిస్ కిచెన్లో క్లీనింగ్ చేస్తుంటే ఆమె క్లాస్లో ఒక అబ్బాయి వచ్చి చెత్త నీటిలో పడేస్తాడు. ఎలిస్ కోపంతో అంటుంది, నీవు చేసిన రూమర్స్ వల్ల నేను స్కూల్లో ఫేమస్ అయ్యాను. అతను రిప్లై ఇస్తాడు, నీవు కూడా తక్కువ కాదు, నీ వల్ల నా బ్రేకప్ అయింది. అప్పుడు ఫాదర్ వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్తాడు. ఎలిస్ క్లీనింగ్ చేస్తుంటే ఆమె కిటికీ బయటనైనా స్కూల్లో ఒక అబ్బాయితో రొమాన్స్ చేస్తూ కనిపిస్తుంది. దీన్ని చూసి ఎలిస్ ఎక్సైట్ అవుతుంది. బ్రూమ్తో తనని తాను సంతోషపెట్టుకుంటుంది. అది అయ్యాక ఆమె లోరా దగ్గరకు వెళ్లి నైనా ఖాన్ గురించి చెప్తుంది. కాని లోరా నమ్మదు. నీ మైండ్లో ఎప్పుడూ రొమాన్స్ తిరుగుతుంది. నీవు చాలా గలీజు అమ్మాయివి, ఇక నీతో మాట్లాడను అని అంటుంది. ఎలిస్కి చాలా బాధేస్తుంది. మరుసటి రోజు ఎలిస్ క్లీనింగ్ చేస్తుంటే ఆమె గురించి రూమర్స్ స్ప్రెడ్ చేసిన అబ్బాయి బ్రాస్లెట్ దొరుకుతుంది. ఎలిస్ ఆ బ్రాస్లెట్ని ఫాదర్ కంప్యూటర్ దగ్గర పెడుతుంది. అప్పుడు ఎవరో వస్తున్న సౌండ్ విని ఆమె దాక్కుంటుంది. ఫాదర్ మర్ఫీ వచ్చి తన కంప్యూటర్లో వీడియోలు చూస్తూ మాస్టర్బేషన్ చేస్తుంటాడు. దీన్ని చూసి ఎలిస్ షాక్ అవుతుంది. ఆమె బయటకు వచ్చి ఆలోచిస్తుంది, ఇతను తన సుఖం కోసం ఇలా చేస్తూ మాకు జానం చెప్తున్నాడు. బయట ఎలిస్కి క్రిష్ కనిపిస్తాడు. ఆమె ఎక్సైట్మెంట్లో క్రిష్ని కిస్ చేస్తుంది. క్రిష్ కూడా కిస్ చేస్తాడు. కాని అతనికి తప్పు చేస్తున్నట్టు అనిపించి అక్కడినుంచి పరిగెత్తుకుంటాడు. ఆ రాత్రి అందరూ గ్రూపులుగా ఎంజాయ్ చేస్తుంటారు. కాని ఎలిస్ మైండ్ ఆ ఉదయం జరిగిన సంఘటనతో డిస్టర్బ్ అవుతుంది. ఆమె అందరినీ వదిలేసి ఒక బార్కి వెళ్తుంది. అక్కడ జీనా అనే లేడీ కనిపిస్తుంది. జీనా ఎలిస్ డిస్టర్బ్ అయినట్టు గమనించి ఆమెతో మాట్లాడుతుంది. ఎలిస్ చెప్తుంది, పీపుల్ లోపల ఒకలా ఉంటారు, బయట ఒకలా కనిపిస్తారు. నా స్కూల్లో చిన్న చిన్న తప్పులకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. జీనా రిప్లై ఇస్తుంది, నేను కూడా చిన్నప్పుడు కాథలిక్ స్కూల్లో చదివాను, నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతాయి. కొంచెం మాట్లాడాక జీనా ఎలిస్ని క్యాంప్ దగ్గర డ్రాప్ చేసి, తొందరగా నీ స్కూల్ చేంజ్ చేసుకో, అప్పుడు నీవు నీ మనస్కు తగ్గట్టు జీవించగలవు అని సలహా ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం ఫాదర్ మర్ఫీ ఆ రూమర్స్ స్ప్రెడ్ చేసిన అబ్బాయిని తీసుకెళ్తాడు. లోరా ఎలిస్ దగ్గరకు వచ్చి, నిన్ను అంత తప్పుగా అన్నందుకు సారీ. నిన్ను అసభ్యంగా అనుకున్నందుకు సిగ్గుపడుతున్నా. ఆ కాన్స్ అన్నీ ఆ అబ్బాయి చేశాడు అని అంటుంది. ఆ రోజు ట్రిప్ లాస్ట్ డే, సో అందరూ తమ ఫీలింగ్స్ షేర్ చేస్తారు. ఆ అబ్బాయి వచ్చి తన తప్పులకు అందరి ముందు సారీ చెప్తాడు. ఎలిస్ టర్న్ వచ్చినప్పుడు ఆమె ధైర్యంగా అంటుంది, ఇక్కడ అందరూ తమ సత్యాన్ని దాచుకుని కూర్చున్నారు. ప్రతి ఒక్కరి ముఖంపై ఒక నకిలీ మాస్క్ ఉంది. దాన్ని బయటపెట్టడానికి ఎవరూ ఇష్టపడరు. ట్రిప్ అయ్యాక ఎలిస్ ఇంటికి వచ్చి కొత్త స్కూల్ గురించి సెర్చ్ చేస్తుంది. మరుసటి రోజు ఆమె కొత్త స్కూల్కి వెళ్తుంది. అక్కడ ఆమెకు క్రిష్ కనిపిస్తాడు. క్రిష్ ఆ రోజు జరిగిన కాన్కి సారీ అని చెప్తాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత ఎలిస్ కన్ఫెషన్ కోసం ఫాదర్ దగ్గరకు వెళ్లి, టూర్లో నేను ఒక వ్యక్తిని వీడియోలు చూస్తూ మాస్టర్బేషన్ చేస్తుంటే చూశాను అని చెప్తుంది. ఆ వ్యక్తి ఫాదర్ మర్ఫీనే, కాని అతను ఒప్పుకోడు. అతను అంటాడు, ఎవరినైనా ఇలాంటి పనిలో చూడటం కూడా పాపం. చర్చ్కి వెళ్లి ప్రే చేయి. కాని ఎలిస్ ఇంటికి వచ్చాక తన కంప్యూటర్లో వీడియోలు ప్లే చేసుకుని తనని తాను సంతోషపెట్టుకుంటుంది. ఇలా సినిమా హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది.